నేను ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ పీరియడ్లో చాలామంది ఎస్ఐలు వచ్చిపోయారు సార్. కానీ మీరే సార్ మొదటి ఎస్ఐ. వాంటెడ్గా అది మొదటి రోజే ఈ కేసు గురించి విచారణ చేస్తున్నారు. చేస్తున్నది మంచి పనే సార్. కానీ అభిమానంతో చెప్తున్నాను, ఈ కేసులో కలెక్ట్ చేసుకోకపోవడం మంచిది. ప్రమాదకరమైన ఏరియా సార్ ఇది. అందులోనూ మీరు అడుగుతున్న కేసు, దీనిలో ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. ఆ కూనీ గురించి ఒక పుకారుంది సార్. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఇది నిజం సార్. పర్లేదు, నాకు నిజానికంటే పుకార్లే నచ్చుతాయి. చెప్పు. 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటారు సార్. ఈ ఏరియాలో పావురాల పందాలు జరుగుతూ ఉంటాయి సార్. ఆ పందెంలో వచ్చిన గొడవ కారణంగానే ఈ కూనీ జరిగిందని ఒక పుకారు. పావురాల పంద్యమా అంటే? మీరు ఎప్పుడు వినలేదా సార్? వైజాగ్లో చాలా కాలంగా పావురాల పందాలు జరుగుతున్నాయి సార్. అయినా ఆ విషయం చాలా మందికి తెలియదు. పావురాల పందెంలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఇంటి వరకు పావురాల రేసు. పోటీలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 పావురాలు తీసుకొస్తారు. రేసుకు ముందు రోజు పావురాలన్నింటినీ క్లబ్కు చేరుస్తారు. అక్కడ ఒక్కొక్క పావురానికి ట్యాగ్ తగిలిస్తారు. సీక్రెట్ నంబర్ కలిగిన ఒక ట్యాగ్ని పావురం కాలికి తగిలిస్తారు. తర్వాత పావురాలన్నింటినీ లారీల్లోనూ ట్రైన్స్లోనూ ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఎంత డిస్టెన్స్ రేస్ జరుగుతుందో అంత దూరంలో ఉన్న ఊళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెల్లూరు, భోపాల్, ఢిల్లీ మొదలైన ఊళ్ళు సార్. అక్కడికి వెళ్ళాక పంజరాలన్నింటినీ దించి లైన్లో పెట్టి ఒకేసారి అన్నింటినీ వదిలేస్తారు. అవి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంలో వదిలేసినా సరే సరిగ్గా వాటి యజమాని ఇంటి దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తాయి సార్. ఏ పావురం ముందుగా రీచ్ అవుతుందో అది విన్నర్. ఈ పావురాల క్లబ్ను నడిపేవారు వాటిని చాలా బాగా చూసుకుంటారు సార్. చాలా కాలంగా ఈ పందాలు నడుపుతున్నారు. దీనిలో తప్పు జరగడానికి ఒప్పుకోరు సార్. కానీ పోటీ పగా ఉంటాయి కదా సార్. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడే మీరు అడుగుతున్న ఈ కూని జరిగిందని చెప్తుంటారు. చేసింది ఎవరు? ఈ ఏరియాలో వేలనని ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు సార్. మీరు వినే ఉంటారు. పేరున్నాడు సార్. ఈ ఏరియా అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఇల్లీగల్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా పావురాల పందెంలో ఉన్నవారే. ఆ హత్య చేసిన వాడు వాళ్ల గ్యాంగే. ఒక 22 సంవత్సరాల కుర్రాడే సార్. అంత అల్లరి చేసేవాడు కూడా కాదు. ఏదో పావురాలు పెంచుకుంటూ ఉంటాడు. వేలం దగ్గరున్న పందెం పావురాలన్నీ అతనే మెయింటైన్ చేస్తాడట. ఒకరోజు ఆపోజిట్ గ్యాంగ్కి చెందిన ఒకడు అతను ఎంతో ఆశగా పెంచుకునే పావురాల్ని నైట్ వచ్చి చంపేసి వెళ్ళాడు. అంతే. అంతవరకు అందరూ చూసి భయపడే భయంకరమైన రౌడీని సునాయాసంగా కత్తితో పొడిచేసి వచ్చాడట సార్. అంతవరకు పావురాలను పెంచుకునే కుర్రాడు అప్పటి నుంచి పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడని చెప్తుంటారు సార్. అది జరిగి 8 సంవత్సరాలైంది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటన్నావు? మారి. వేలన్న కంట్రోల్లో చాలా ఏరియాలు ఉన్నాయి సార్. అందులో ఒక ఏరియాని మారీకి ఇచ్చాడు. నెల నెల కరెక్ట్గా తన వాటా తనకి వెళ్ళిపోతుంది. వేలన్న మెయిన్ బిజినెస్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ సార్. ప్రస్తుతం ఆంధ్రాలోను చెన్నైలోనూ అదే సార్ మేజర్ ఇల్లీగల్ బిజినెస్. ఫారిన్ మార్కెట్లో 1 టన్ను ఎర్రచందనం దొంగకి 10 లక్షల ధర పలుకుతుందట సార్. వేలన్న మీద చాలా కేసులు ఉన్నాయి సార్. అతనికి చాలామంది విరోధులు కూడా ఉన్నారు. అందువల్ల ఆయన బయట ఎక్కువగా తిరగరు సార్. డీలింగ్స్ అన్నీ కూడా మారి ద్వారానే చేస్తాడు. వేలన్న దగ్గర బర్డ్ రవి అని మరొకడు ఉన్నాడు సార్. అతనికి వేలన్న బిజినెస్లో భాగం సంపాదించాలని ఆశ. కానీ వేలన్న సపోర్ట్ మారీకే సార్. మారీ ఏరియాకి సంబంధించిన విషయాల్లో వేలన్న మాత్రం తలదొచ్చడు. ఇక్కడ తన కాదని ఏమీ జరగదు సార్. మరేదిగా డబ్బులు ఇస్తావా లేదా నీ కొట్టు లేపేయమంటావా? అరే పట్ట పగలేలా దోచుకుంటున్నారు. ఇది అన్యాయం అని అనడానికి ఎవరూ లేరా? ఎరా పాపు ఎంతసేపటి నుంచి మండు టెండలో నిలబడి నిన్ను దీనంగా బతిమాలుకుంటున్నారు. మీరంతా రౌడీలు. వాణ్ణి బతిమాలుతారేంట్రా? నాకు పీకి లాక్కవద్దు. మొరటోడు సార్. వాడి కోపం వచ్చిందంటే చుట్టూ ఉన్నవాళ్ళు పరిగెత్తి పారిపోతారు. కానీ ఒక్క విషయం సార్, పావురాల దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతనిలో ఉన్న మరో సైడ్ తెలుస్తుంది సార్. తక్కని సాఫ్ట్ అయిపోతాడు. అప్పటి వరకు దుర్మార్గుడిగా ఉండేవాడు పావురాలను చూసిన వెంటనే మంచివాడిగా మారిపోతాడు. ఎంతో కాలంగా వేలని ఈ టోర్నమెంట్ జరిపించేవాడు.
ఆ తర్వాత మారికి ఈ బాధ్యత అప్పగించాడు. ఎన్ని రకాల ఇల్లీగల్ బిజినెస్ లో ఉన్నప్పటికీ పావురాల విషయాల్లో మాత్రం నిజాయితీగా ఉంటాడు సార్. వయసైన సోగ్గాళ్ల ముందే ఈ టోర్నమెంట్ నడిపిస్తాడు. ఎవరైనా మోసం చేశారని తెలిసిందో కోపం వస్తుంది. అప్పుడు సాఫ్ట్ గా ఉండడు, వాడి అంతు చూస్తాడు. వాడితో పాటు ఉన్న వాళ్ళని కూడా ఊరికే వదలడు. వాడి దగ్గర రాబర్ట్ అని ఒకడున్నాడు. వాడికి ముద్దు పేరే సన్నాసి. మారికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ సన్నాసి ఎక్కడున్నా సరే పిలిపించి వాడిని పిచ్చి పిచ్చిగా కొడితే గాని తన కోపం చల్లారదు. ఎందుకు బీర్ రేటు పెంచారా? మారితో పాటు తిరిగే ఇంకో అడ్డగాడిదున్నాడు. వాడి పేరే శనివారం. శనివారమా? అదేం పేరయ్యా? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. అయితే మిగతా రోజుల్లో కొట్టరనమాట. కొడతానే? అయితే మిగిలిన రోజుల్లో కంపల్సరీ కొట్టరనమాట. అయ్యో డట్టి వేలో మిగిలిన రోజుల్లో తప్పకుండా తాగుతాను. అయితే నీ పేరు శనివారం అని పెట్టారేంటి? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. బుర్రగొక్కున్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇలా జరుగుతూ ఉంటుంది, కానీ మనం ఏమీ చేయలేం. ఆ రేంజ్లో అందరినీ భయపెట్టాడు సార్. నిన్న కూడా ఏరియాలో ఒక టోర్నమెంట్ జరిగింది. ఎప్పట్లాగా మారియే కప్పు గెలుచుకున్నాడు. ఈ రోజు వాళ్ళు పాడతాడన్నా. ఇది పెర్ఫార్మ్ చేసి చూద్దాం. హే, ఐ నీడ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యాన్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వండిరా. వై కూల్ కూల్ కూల్. అవేం అక్కర్లేదు కానీ పాడుతూ ఆడు. ఓకే, ఐ డు. పోతుంది. చిచి, ఏం డ్రెస్ వేసుకున్నాడు రైడ్? ఆ టోపీ కళ్ళద్దాలు ముందేసుకెళ్ళి మార్చి తీసుకురండి. వెళ్ళండి. బ్రో నేనే వస్తా. వాడి పని వాడిని చేసుకొనిస్తూ మనం సైలెంట్ గా ఉండడం మంచిది సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మారి ఏరియాకి పోనివ్వండి. ఈరోజు అక్కడ పావురాల టోర్నమెంట్లో బెట్టింగ్ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అయ్యో సార్, మనం వాళ్ళని అడగకుండా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు సార్. ఏమయ్యా, మనం పోలీసా వాడు పోలీసా? బడితే నీకు ఈ సంవత్సరం ఎంట్రీ లేదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. ఊరికే చూద్దామని వచ్చాను, చూడకూడదా? వెళ్ళరా. రారా. అన్నా ఒకటి కొట్టిందన్నా. ఏంది బ్రో, ఓకేనా? ఓకేనైనా అరే రే కింద దిగేలాగుందే. వీడు ఇక్కడ నిలబడ్డా అనుకుంటా. రేయ్, ఎవర్రా ఆంటీ? పరికి నేను దులిపి పోరాని ఎగరేస్తున్నారా? అయ్యో, ఆ అమ్మాయి ఎవరు తెలీదు. ఎవరు పక్కింటి అమ్మాయి లాగుంది. అమ్మా, టోర్నమెంట్ జరుగుతుంటే తెలీదు. లోపలికి వెళ్ళమ్మా. వారినే వీడు చెప్పేది అబద్ధం. అవునాయనా? అది వీడి పెళ్ళామే. రే ఇదంతా సెటపే కదా. లేదన్నా. పెళ్ళాన్ని ఎందుకురా సెటప్ చేసుకోవటం? ఏంటన్నా? సెటప్ రా. మనం దీనికోసం వచ్చామా? బ్రో నోట్ చేసుకో, వాడి పవర్ అవుట్ అని రాసు. అట్లే. అన్నా, వద్దన్నా. భారీ టోర్నమెంట్ అవును, అవును. అడగో నేను. ఏందన్నా మన ఏరియాకి పోలీస్ జీప్ వస్తుందా? మారి ఎక్కడ? చూడండి రా, ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడమే పెద్ద తప్పు. పైగా మారి ఎక్కడ ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడు పార్టీ. ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బెట్టింగ్ అన్నా, పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన బండి అన్న రూట్ మరి మన ఏరియాకి వచ్చింది. సార్ మేమేదో పావురాలు ఎగరేసి పైకి చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి బెట్టింగ్ గిట్టింగ్ అని పెద్ద మాటలు అంటారేంటి సార్? ముందుగా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాంటి టోర్నమెంట్లు జరపకూడదు తెలుసా? అన్నిటినీ ఆపేయండి. నేను మారిని చూడాలి. ఏయ్, క్రౌడ్ క్లియర్ చేయి. ఏంట్రా అక్కడ గొడవ? బందోబస్తుగా ఏమైనా అడిగారా? లేదు మరి సార్కి ఇక్కడేంటి పని? రౌడీయిజం ఉన్న చోటే కదా పోలీసులకి పని. రౌడీయిజమా? ప్రశాంతంగా పౌరాల పందాలు కాసుకుంటున్నాం, మీరు వచ్చి రౌడీయిజం అంటారండి సార్? ఇందులో పెద్ద పెద్దోళ్ళు పోటీ పడుతుంటారు సార్, మోసం ఏం లేదు. మీ దగ్గర ఎవరో గిట్టనోళ్ళు అబద్ధం చెప్పుంటారు. తప్పు చేసిన వాళ్ళకే కదా గిట్టనోళ్ళు ఉండేది. బయలుదేరండి సార్, తర్వాత మేము మిమ్మల్ని పంపించామంటే అంత బాగుంటుంది. నీ బెదిరింపులకి భయపడేవాడిని కాదు నేను. సాక్ష్యం ఉంది. మర్యాదగా అన్నిటినీ ఆపేసి అందరూ విచారణకు సహకరించండి. సాక్ష్యం
రైట్ రా కొట్టలే రారా రా 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 రా. పిలిస్తే రావే రారా. ఏరా పోయిన సంవత్సరం మోసం చేసావని గొడవ జరిగింది. ఈ సంవత్సరం ఎంట్రీ ఫీజు కట్టినా అన్నావని నిన్ను పోటీ నుంచి పక్కన పెట్టాను. అందుకని సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుగా చెప్తావంటరా? ఆ? చెప్పరా ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుందో వదిలిపెట్టు నాతో మాట్లాడు. సార్ ఒక్క నిమిషం ఉండండి, అడుగుతున్నాగా. రే చెప్పరా తప్పు జరుగుతుందా? రే అడగ. ఏయ్, చెప్పరా వాడిని వదిలే. చెప్పరా తప్పు జరుగుతుందా? చెప్పమని అడుగుతున్నాను కదరా. ఏయ్, సార్ వెళ్ళిపోదాం సార్. వాడిక్కడేం తప్పు జరగట్లేదని చెప్తున్నాడుగా. బయలుదేరండి. వెళ్ళిపోదాం సార్. వచ్చేయండి సార్. ఎవడరాడు? మన ఏరియా కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చీర